ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు తెలియజేస్తూ ప్రతి ఉదయం దేవునితో అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాను. గడిచిన నెలంతా దేవుడు కాచి కాపాడి ఈ డిసెంబర్ నెలలో ఆనంద మాసంలో మనం అడుగు పెట్టడానికి ఆయన సహాయం చేసినందుకు ఆయనకి ఏమి రుణము తీర్చుకోలేము. మనం ఉదయం నిద్ర లేవగానే ఎవరితో మాట్లాడకముందు దేవునితో ప్రార్థన ద్వారా మాట్లాడాలి. ఎవరిని చూడకముందు దేవుని యొక్క ముఖ దర్శనం మనం చేసుకోవాలి. మొదటగా మన చెవులు దేవుని వాక్యం వినడానికి మరి పని చేయాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ ఉదయం దేవుడు మనతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనము. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఈ ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని అంటే మనందరికీ తెలిసిందే జక్కయ్య గారి గురించి. ఆమేన్. ఈరోజు జక్కయ్య గారు ఆయన హృదయంలో మరి దేవుడిని తలుచుకోవడం ద్వారా దేవుడి యొక్క మహారక్షణ ఆయన అనుభవించుకోవడానికి కారణమైనది. దేవుడికి మహిమ కలుగును గాక. 19వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే మనకు అర్థమవుతుంది. ఆయన సంచరించుచు యెరికో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకరపు గుత్తదారుడగు ధనవంతుడైన జక్కయ్య అను పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరనని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండినందువలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానై ఉండెను కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయన చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుగుకొనిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకిచ్చుచున్నాను. నేనెవని యొద్ద అయినను అన్యాయంగా దీనినైనను తీసుకునే యెడల అతనికి 4 వంతులు మరలా చెల్లించుదునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని జక్కయ్య గారి గురించి దేవుడు మాట్లాడుతున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు పిలవగానే ఆనందంతో మరి దేవుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకున్నారు. చేర్చుకుండడమే కాకుండా తనలో ఉన్న పాపపు పనులన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. జక్కయ్యలోకి వచ్చిన ఈ మార్పు వలన దేవుడు సెలవిస్తున్నాడు, నేడు ఇతని ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని. దేవుడికే మహిమ కలుగును గాక. ఎవరైతే వారిలో ఉన్న పాపములను విడిచిపెడతారో, దేవుని వైపు తిరుగుతారో, లోకంలో ఉన్న దానిని విడిచిపెడతారో తప్పకుండా వారికి రక్షణ అనుగ్రహించబడుతుంది. ఆమేన్. అప్పటి వరకు ఆయన లోకంలో ఉన్నాడు, ధనవంతుడై ఉన్నాడు, సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు. యేసు ఎవరో చూడాలని పొట్టువాడైనందున అతను ఎంతో ఆశతో మీడి చెట్టెక్కి దేవుడిని చూస్తున్నాడు. అతనికి దేవుడు ఎవరో తెలీదు, కానీ చూడాలనే ఆశ, ఆ ఆశే అతనికి రక్షణ కలగడానికి అవకాశము వచ్చింది. దేవుడికి మహిమ కలుగును గాక. నిజంగా ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అతను ఆశపడ్డాడు. దేవుడు పిలవగానే వెంటనే దిగి సంతోషంతో దేవుడిని చేర్చుకున్నారు. అతనిలో ఉన్న పాపపు పనులన్నిటినీ కూడా విడిచిపెట్టాడు. అన్యాయపు పనులన్నీ కూడా విడిచిపెట్టారు. ఇంతవరకు ఏం పాపమైతే చేసి ఉన్నాడో, ఏం అన్యాయం అయితే చేసి ఉన్నాడో, ఎలా మరి ట్యాక్స్ వసూలు చేశాడో దానికి 4 వంతులుగా తిరిగి ఇచ్చేస్తానని దేవుని ఎదుట ప్రమాణం చేయుచున్నాడు. తన ఆస్తిలో సగము పేదలకు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇలాంటి గొప్ప మేలుకొలుపు అతని ఇంటికిని అతనికిని రక్షణ కలగడానికి ఆసముగా ఎంచబడింది. దేవుడికే మహిమ కలుగును గాక. ఈ రోజుల్లో చాలామంది వారిలో ఉన్న పాపములను వారిలోనే ఉంచుకుంటున్నారు. వారిలో కాఠిన్యత్వమును వారిలోనే ఉంచుకుంటున్నారు, విడిచిపెట్టడం లేదు.
దేవునిలోనికి వచ్చిన వారిలో మారు మనసు అనేది రావడం లేదు. అలా రాకుండా ఉంటే ఎన్నటికీ వారింటికి రక్షణ అనేది రాదు. ఈ జక్కయ్య ఇప్పటి వరకు ఎలా ఉన్నా కానీ దేవుణ్ణి చేర్చుకుని తొందరపడి దేవుడి దగ్గరికి వచ్చి దేవుణ్ణి చేర్చుకుని అప్పటి వరకు తనలో ఉన్న పాపాన్ని విడిచిపెట్టి తను ఇప్పటి వరకు వసూలు చేసిన అన్యాయపు వసూల్లో 4 వంతులు తిరిగిచ్చేస్తానని మారు మనసు పొందాడు. దేవుణ్ణి చేర్చుకోగానే వెంటనే మారు మనసు రావడం వల్ల దేవుడు రక్షణను అనుగ్రహిస్తున్నాడు. అతని కుటుంబానికి కూడా నరకంలో పడిపోకుండా, నాశనకరమైన గుంటలో అతను పడిపోకుండా దేవుడు జక్కయ్యకి రక్షణను అనుగ్రహిస్తున్నారు. ఈ రోజుల్లో చాలామందికి రక్షణ అనేది దేవుడు అనుగ్రహించారు, కానీ వారిలో మాలిన్యం మాత్రము అలానే ఉండిపోతుంది. చెడుతనం అనేది అలానే ఉండిపోతుంది. అందుకే కీర్తనకారుడు 62వ అధ్యాయంలో నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది, దానివలన నాకు రక్షణ కలుగును అని కీర్తనకారుడు మాట్లాడుతుంది. మన ప్రాణం దేవుని నమ్ముకుని మౌనంగా ఉండాలి. దానివల్ల మనకేం కలుగుతుందంట? రక్షణ కలుగుతుంది. 5వ వచనంలో ఉంటుంది 62వ కీర్తనలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము, ఆయన వల్లనే నీకు నిరీక్షణ కలుగుతుంది. దేవుని నమ్ముకున్న మనము మౌనంగా ఉండాలి. అప్పుడు మనకు దేవుడు రక్షణ అనుగ్రహించబడతారు. ఆ నాశనకరమైన ఆ భయంకరమైన ఇబ్బందికరమైన నరకం నుండి మనం తప్పించబడి రక్షణ మనకు అనుగ్రహించబడాలంటే మనం మౌనంగా ఉండాలి. మనం ఎందుకంటే దేవుని నమ్ముకున్నాము. దూషణకు ప్రతి దూషణ, కీడికి ప్రతి కీడు మనం చేయడానికి లేము. దేవుని యందు భయభక్తులతో ఉండి మౌనంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకు తప్పకుండా రక్షణ కలుగుతుంది. అలాగుని నిరీక్షణ కూడా కలుగుతుంది. నిరీక్షణ, ఓపిక. ఈ రోజుల్లో ఎవ్వరికీ ఓపిక ఉండడం లేదు, సహనం ఉండడం లేదు. నీకు ఓపిక కావాలన్నా, సహనము కావాలన్నా నీవు దేవుని నమ్ముకున్నావు కనుక నీవు మౌనంగా ఉండాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుడు సెలవిస్తున్నారు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వాన్ని విడిచిపెట్టి మౌనంగా ఉండి యెహోవా యందు భయభక్తులతో ఉంటే మనకి రక్షణ, నిరీక్షణ కూడా కలుగుతుంది. ఇక్కడ జక్కయ్య గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. జక్కయ్య ఎప్పుడైతే దేవుణ్ణి చూడాలని ఆశపడ్డాడో, దేవుడు ఎవరని తెలుసుకోవాలని ఆశపడ్డాడో అతని ఆశను దేవుడు గ్రహించారు. చూడాలని ఆశపడి దేవుడు ఎలా ఉంటారు, ఏంటి, దేవునిలోనికి వస్తే ఎలా ఉంటుంది, చాలామంది కూడా దేవునిలోనికి వస్తే ఎలా ఉంటుంది, ఆ అనుభూతి ఏంటి అని ఆశపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ నువ్వు అలా ఆశపడుతున్నావేమో, దేవుని నువ్వు చేర్చుకోవాలని ఇష్టపడుతున్నావేమో, దేవుడు నీ కొరకు తలుపులు తెరచే ఉన్నారు. చేర్చుకో నీ హృదయంలో దేవుణ్ణి. తప్పకుండా ఆయన నీ కొరకు తలుపు తీస్తారు. ఇదిగో నేను నీ తలుపు యొద్ద నిలవబడి నీ తలుపు నేను తట్టుచున్నాను, నా స్వరము నీవు విని తలుపు తీసిన ఎడల నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తే ఎవ్వరును కూడా శపించలేరు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికే మహిమ కలుగును గాక. జక్కయ్య ఆశపడ్డాడు, దేవుడు అతని ఆశను తీర్చాడు. వెంటనే సంతోషంతో జక్కయ్య చెట్టు దిగి దేవుణ్ణి చేర్చుకున్నారు. చేర్చుకోవడమే కాదు, అతనిలో ఉన్న లోపాలన్నిటినీ కూడా విడిచిపెట్టారు. దేవుడి యొక్క రక్షణను ఆయన పొందుకోగలిగారు. ఈ రోజుల్లో ఎవరైనా ఆశపడుతున్నారేమో దేవుని చేర్చుకోవాలని, నీలో ఉన్న లోపాలను, మాలిన్యాన్ని తీసేసుకో. నీ హృదయాన్ని పవిత్రంగా దేవుడికి ఇవ్వు. దేవుడు నీ పట్ల అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తాడు. అన్నిటికైనా ముఖ్యమైన రక్షణను నీకును నీ కుటుంబానికి దేవుడు అనుగ్రహిస్తారు. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి. జీవం కలిగిన దేవా, నీ కొందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నీ దయని బట్టి, నీ కృపను బట్టి నైనా ఇంతవరకు మీ కాపుదలను మీరు మాకు అనుగ్రహించారు. ఈ ఉదయకాలము జక్కయ్య అనుభవాలను నైనా మీరు మాతో మాట్లాడారు. ప్రవ్వా, ఇదిగో బలహీనతతో బాధపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, బలహీనత నుంచి నేను విడుదల దయచేయండి. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకుని, గర్భఫలాన్ని మీరు అనుగ్రహించండి. గర్భఫలం ఇచ్చిన బిడ్డల్ని నెల నిండేంత వరకు మీ కాపుదలలో, కృపలో అనుగ్రహించండి. ఇంకా సమాధానం లేకుండా చాలామంది బిడ్డలు ఇబ్బంది పడుతున్నారు. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాల్లోనైనా మీరు సమాధానాన్ని అనుగ్రహించండి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని వారందరికీ కాపుదల, కృప మీరు అనుగ్రహిస్తారని, సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందుకుంటారని ప్రభువుని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనములు.